నా పేరు డాక్టర్ ఓబ్లేషు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి శ్వాస సంబంధిత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లో చూస్తే ఎక్కువగా వైరస్, బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇవి రైనోసైనసైటిస్ అంటే కామన్ కోల్డ్, నెక్స్ట్ ఫ్యారింజైటిస్, టాన్సిలైటిస్, అడినాయిటిస్, క్రూప్ అంటాం. ఇది వచ్చేసి మోస్ట్ కామన్ గా వైరల్ వల్ల వస్తుంది. అక్యూట్ లారింగోట్రకియోబ్యాంక్టిస్ అంటాం క్రూప్. నెక్స్ట్ ఎపిగ్లాటైటిస్, నెక్స్ట్ బ్యాక్టీరియల్ ట్రకియైటిస్. ఇవి సాధారణంగా పిల్లల్లో వస్తాయి. ఇప్పుడు మనం కామన్ కోల్డ్ అంటే సాధారణ జలుబు, అక్యూట్ రైనోసైనోసిస్ గురించి మాట్లాడుతాం. ఇది దాదాపు చాలా మంది పిల్లల్లో మోస్ట్ కామన్ గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది ముక్కు గారడం, ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఫీవర్ ఇట్లా వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ముక్కులో వేసేటువంటి సెలైనాసిల్ డ్రాప్స్, యాంటీహిస్టమిన్స్ సిరప్స్, సిట్రిజిన్ ఇవి వాడాల్సి సరిపోతుంది. దీనికి కూడా హైడ్రేషన్ చేయాల్సి అంటే వాటర్ బాగా తాగాలి. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఫీవరు, ముక్కులో నుంచి వచ్చేటువంటి చీమిడి చాలా తిక్కుగా ముద్దలుగా రావడము, తగ్గకపోవడము, ఫీవరు రెండు లక్షణాలు ఉంటే ముక్కు పక్కన ఉన్నటువంటి సైనస్ కూడా మనకు ఇన్ఫెక్షన్ పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని సైనసైటిస్ అంటాం. ఈ బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఉన్నట్లయితే కనుక మనం యాంటీబయాటిక్స్ అని వాడాల్సి ఉంటుంది. యూజువల్గా పెన్సిలిన్స్, అమాక్సిలిన్ అనేది వాడాలి. నెక్స్ట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ సమస్య. ఇంకోటి ఏంటంటే యూజువల్గా బిలో 5 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్లో, బిలో 5 సంవత్సరాల ఉన్న పిల్లల్లో జ్వరం, విపరీతమైన జ్వరం ఉండి దగ్గు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ నోటి నుంచి ఇట్లా సొంగ కార్చుకోవడం జరుగుతుంది. తాగడానికి, తినడానికి ఇబ్బందిగా ఉండడం అంటే కనుక ఇది ఎపిగ్లాటిటిస్ కింద పరిగణించవచ్చు. ఇది ఎపిగ్లాటిస్ అనే అది వాపు రావడం వల్ల ఈ విధమైన లక్షణాలు బయటపడతాయి. దీనికి వెంటనే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇవ్వకపోతే కనుక చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది మైల్డ్గా ఉన్నట్లయితే కనుక మనం యాంటీబయాటిక్స్ అనేటువంటి అమాక్సిలిన్ వాడతాం. ఒకవేళ ఇవి సివియర్గా ఉన్నట్లయితే మనం ఇంజెక్షన్స్ అంటే తాగడానికి ఇబ్బందిగా ఉండి తీసుకోలేకపోతున్నప్పుడు అప్పుడు మనం సెఫ్లోస్పోరిన్స్ యాంటీబయాటిక్స్ వాడచ్చు. ఇంజెక్షన్స్